ఈనాటి లోతైన విశ్లేషణకు స్వాగతం. హ్మ్. మనందరం ఎప్పుడో ఒకప్పుడు పరీక్షలు రాసిన వాళ్లమే కదా? ఖచ్చితంగా రాసే ఉంటాం. అవును. పరీక్ష గదిలో నుంచి బయటకు రాగానే అబ్బా మన పని అయిపోయింది, ఇక ఫలితాల కోసం ఎదురుచూడటమే అనుకుంటాం. ఆ కానీ అసలు కథ అక్కడే మొదలవుతుంది. అదే కదా, లక్షలాది జవాబు పత్రాల మూల్యాంకనమంటే పేపర్లు దిద్దడం, ఆపై ఆ మార్కులను ఎక్కడా ఒక్క చిన్న తప్పు కూడా దొర్లకుండా డిజిటల్ సిస్టంలో నమోదు చేయడం. హ్మ్. దీని వెనుక ఉన్న కట్టుదిట్టమైన వ్యవస్థ గురించి ఈరోజు మనం మన దగ్గర ఉన్న ఆధారాలతో విశ్లేషించబోతున్నాం. వాల్యుయేషన్ క్యాంప్ వద్ద జరిగే ముందస్తు ఏర్పాట్లు, అధికారుల బాధ్యతలు, ముఖ్యంగా ఈ మార్కుల నమోదు విధానంలో ఉన్న దశలవారీ ప్రక్రియల గురించి అత్యంత ఆసక్తిపరమైన సమాచారం మనకు లభించింది. అవును. ఈ మొత్తం ప్రక్రియను మనం ఒక విశాలమైన కోణంలో చూస్తే, అంటే ఇది కేవలం కొంతమంది ఉపాధ్యాయులు ఒక గదిలో కూర్చుని పరీక్షాపత్రాలు దిద్దే సాధారణ వ్యవహారం ఏమాత్రం కాదు. ఏమాత్రం కాదు. ఒక విద్యార్థి భవిష్యత్తును నిర్ణయించే ఈ మార్కుల నమోదులో మానవ తప్పిదాలకు, అంటే హ్యూమన్ ఎర్రర్స్కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఆధునిక సాంకేతికతను ఎంత పకడ్బందీగా వాడారనేది ఈ సోర్స్ మెటీరియల్ ద్వారా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నిజమే. ప్రతి దశలోనూ క్రాస్ చెకింగ్, బహుళ అంచుల భద్రత ఎలా ఉందో చూస్తే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ స్థాయిలో ఈ వ్యవస్థను ఎలా డిజైన్ చేశారో అర్థమవుతుంది. ఈ సాంకేతిక ఏర్పాట్ల గురించి వింటుంటే ఆసక్తిగానే ఉంది కానీ, అసలు గ్రౌండ్ లెవెల్లో అంటే క్యాంప్ వద్ద జరిగే భారీ లాజిస్టిక్స్ ఏర్పాట్లు చూస్తే కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తోంది నాకు. ఎందుకని? అంటే ఆధారాల ప్రకారం ఒక క్యాంప్ స్థాయిలో సుమారు 400 మంది స్పెషల్ అసిస్టెంట్లుంటారు. వారికి 400 ట్యాబ్స్ ఇస్తారు. ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఒకే చోట ఇన్ని ట్యాబ్స్ నిరంతరం పనిచెయ్యాలి. వాటన్నింటికి ఛార్జింగ్ కనెక్ట్ చేసే విధానం కూడా ఉండాలి. అవును కదా. దీనికోసం కనీసం 200 MBPS ఇంటర్నెట్ స్పీడ్ నిబంధన పెట్టారు. ప్రతి గదిలో ఎలాంటి అంతరాయం లేని వైఫై సిగ్నల్ ఉండేలా చూసుకోవాలి. ఇదంతా వింటుంటే ఒక మినీ ఐటీ హబ్ను క్యాంప్లో సెటప్ చేసినట్లుగా ఉంది. అసలు ఇంత భారీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరమంటారా? ఖచ్చితంగా అవసరమే. ఎందుకంటే ఒకసారి ఈ డిజిటల్ మూల్యాంకన ప్రక్రియ మొదలయ్యాక సిస్టమ్ ఒక్క నిమిషం కూడా ఆగకూడదు. ఓ, ఒక్క నిమిషం కూడానా? అవును. ఇంత భారీ సాంకేతిక వ్యవస్థను ఏర్పాటు చేశాక ఒకవేళ కరెంటు పోతేనో లేదా ఇంటర్నెట్ కేబుల్ కట్టయితేనో మొత్తం వందలాది మంది పని ఆగిపోతుంది కదా. నిజమే. అందుకే నిబంధనల ప్రకారం సెకండరీ ఇంటర్నెట్ బ్యాకప్ తప్పనిసరిగా ఉండాలి. అంటే ఒక నెట్వర్క్ ఫెయిల్ అయితే క్షణాల్లో ఇంకొక నెట్వర్క్ ఆన్ అవ్వాలి. పవర్ బ్యాకప్ ఎలాగూ ఉంటుందనుకోండి. అంతేకాదు, కేవలం పరికరాలు ఇచ్చేసి ఊరిపోకుండా ఆ ట్యాబ్లెట్ల నిర్వహణ కోసం 5 నుంచి 6 మంది సభ్యులతో కూడిన ఒక డెడికేటెడ్ ఐటీ టీంను అక్కడ ఏర్పాటు చేస్తారు. అబ్బా, డెడికేటెడ్ టీం కూడానా? అవును. క్యాంప్ జరుగుతున్నన్ని రోజులు ఒక వైఫై ఇంజనీర్, అలాగే ఒక టెక్నికల్ సపోర్ట్ మెంబర్ ఎల్లప్పుడూ క్యాంప్లో అందుబాటులో ఉండాలనే కఠినమైన నియమాలు ఇందులో కనిపిస్తున్నాయి. అంటే టెక్నికల్గా ఎక్కడా బ్రేక్ రాకుండా చూసుకుంటున్నారన్నమాట. ఖచ్చితంగా. సరే, పరికరాలైతే సిద్ధంగా ఉన్నాయి గాని ఈ ప్రక్రియలో వ్యక్తులను, వారి బాధ్యతలను సిస్టమ్ ఎలా గుర్తిస్తుంది? ఏ పేపర్ ఎవరు తిద్దుతున్నారో తెలుసుకోవడానికి కూడా ఒక పకడ్బందీ విధానమున్నట్లు తెలుస్తుంది. అవును, ఒక అద్భుతమైన విధానముంది. ఆధారాల ప్రకారం చూస్తే చీఫ్ ఎగ్జామినర్, అసిస్టెంట్ ఎగ్జామినర్ మరియు స్పెషల్ అసిస్టెంట్లకు కేవలం పేర్లు కాకుండా ప్రత్యేకమైన 6 అంకెల యూనిక్ ఐడీలిస్తున్నారు. అంటే 0 నుంచి 9 అంకెలతో ఉండే ఒక పాస్కోడ్ లాంటిది. అదే, ఆ 6 అంకెల ఐడి అనేది ఈ మొత్తం వ్యవస్థకు వెన్నెముక లాంటిది. వెన్నెముకంటారా? అవును. ఎందుకంటే రేపు ఏదైనా జవాబు పత్రంలో తప్పు జరిగితే అది సిస్టంలో ఎవరెకౌంట్ నుంచి ఎంటర్ అయ్యింది అనేది ట్రాక్ చేయడానికి ఇది ఎంతో కీలకం. అర్థమైంది. ఇక ఈ మొత్తం క్యాంప్ సాంకేతిక ఏర్పాట్లను పర్యవేక్షించడానికి డెప్యూటీ క్యాంప్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ క్యాంప్ ఆఫీసర్ ఉంటారు. డీసీఓ మరియు ఏసీఓ. అవును. వీరు ప్రతిరోజు సబ్జెక్టుల వారీగా వాల్యుయేషన్ ఎంతవరకు వచ్చింది, ఏ టేబుల్ దగ్గర ఎన్ని బండిల్స్ పూర్తయ్యాయి అనేది ఒక లైవ్ డాష్బోర్డ్ ద్వారా ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటారు. ఒక్క నిమిషం. ఈ డాష్బోర్డ్ ప్రస్తావన వచ్చినప్పుడు మన సోర్సెస్లో ఒక పదం పదే పదే వినిపిస్తోంది. ఏంటది? అదే బఫర్ ఆన్సర్ బుక్. అసలు ఈ బఫర్ ఆన్సర్ బుక్ అంటే ఏంటి? సాధారణ ఆన్సర్ షీట్కి దీనికి తేడా ఏమిటి? అది చాలా ముఖ్యమైన పాయింట్. సాధారణంగా ప్రతి జవాబు పత్రం మీద ఒక బార్కోడ్ ఉంటుంది. అది విద్యార్థి వివరాలతో మ్యాప్ అయి ఉంటుంది. కానీ కొన్నిసార్లు అదనపు షీట్లు వాడినప్పుడు లేదా ప్రధాన బార్కోడ్ చిరిగిపోయినా, డ్యామేజ్ అయినా ఆ జవాబు పత్రాన్ని సిస్టమ్ గుర్తించలేదు. ఓహో, అలాంటప్పుడేం చేస్తారు?
అలాంటప్పుడు ఈ బఫర్ ఆన్సర్ బుక్గా పరిగణిస్తారు. దానికొక కొత్త కోడ్ జనరేట్ చేసి CAO లాగిన్లో మాన్యువల్గా అప్డేట్ చేసే బాధ్యత ఈ DCO మరియు ACOలదే. డంకులను వెంటనే పరిష్కరించడానికి ఒక కమాండ్ సెంటర్ లాగా పనిచేస్తుంది. ఈ లాజిస్టిక్స్ మరియు కమాండ్ సెంటర్ వింటుంటే చాలా పర్ఫెక్ట్గా అనిపిస్తోంది. కానీ ఇదంతా కాగితాల మీద ఉన్న మార్కులను సిస్టంలోకి ఎక్కించడానికే కదా. అసలు ఆ జవాబు పత్రాలు క్యాంప్లోకి అడుగు పెట్టగానే ఎవరి చేతికి వెళ్తాయి? ఆన్సర్ బుక్ బండిల్స్ ప్రయాణం ఎలా మొదలవుతుంది? భౌతికంగా జవాబు పత్రాలు క్యాంప్లోకి రాగానే వాటిని బండిల్స్గా విభజిస్తారు కదా. అవును. మొదట ఈ ఆన్సర్ బుక్ బండిల్స్ ACO దగ్గర్నుంచి చీఫ్ ఎగ్జామినర్ చేతికి వెళ్తాయి. అప్పుడు CA ఏం చేస్తారంటే ఆ బండిల్పై ఉండే కంట్రోల్ బండిల్ స్లిప్ని తీసుకుంటారు. కంట్రోల్ బండిల్ స్లిప్. అవును. ఈ స్లిప్ అనేది ఒక రకమైన ఇండెక్స్ లేదా మేనిఫెస్టో లాంటిది. అందులో ఏ జవాబు పత్రాలున్నాయో రాసి ఉంటుంది. ఆ స్లిప్ పైన CE, AE మరియు SAల పేర్లు, వారి 6 అంకెల యూనిక్ నంబర్లు ఖచ్చితంగా ఉన్నాయో లేదో CE స్వయంగా పరిశీలిస్తారు. ఓ, వెరిఫికేషన్ అనమాట. కరెక్ట్. అదంతా పర్ఫెక్ట్గా ఉంటేనే ఆ బండిల్ తదుపరి దశకు వెళ్తుంది. తదుపరి దశే అసిస్టెంట్ ఎగ్జామినర్ చేతికి వెళ్లడం. ఇక్కడే అసలైన పేపర్ దిద్దడం మొదలవుతుంది. అవును. అయితే పేపర్ దిద్దే విధానంలో కూడా చాలా స్పష్టమైన నియమాలున్నాయి. జవాబులను చదివి ఏదో గుడ్డిగా గ్రూపుగా ఒకేసారి 10 మార్కులు వెయ్యకూడదు. ప్రతి ప్రశ్నకు విడివిడిగా మార్కులివ్వాలి. అఫ్కోర్స్, అదే పద్ధతి. అలాగే చాయిస్ ఉన్న ప్రశ్నల్లో ఏది ఎక్కువైతే అంటే బెస్ట్ ఆఫ్ మార్క్స్ విధానంలో అదే పరిగణనలోకి తీసుకోవాలి. ఆ తర్వాత జవాబు పత్రం మొదటి పేజీలో ఉండే పార్ట్ 2 స్లిప్లో అడ్డువరుసల వాడిగా మార్కులు వేసి చివరగా గ్రాండ్ టోటల్ వేయాలి. సరిగ్గా చెప్పారు. కాని నాకొక చిన్న సందేహం. ఇదంతా మనుషులు చేసే పనే కదా. ఒకవేళ ఏఈ ఆ మార్కుల కూడికలో ఏదైనా తప్పు చేస్తే పరిస్థితేంటి? ఆ తప్పులను పట్టుకోవడానికే స్పెషల్ అసిస్టెంట్ పాత్రను ప్రవేశపెట్టారు సిస్టంలో. డిజిటల్ ఎంట్రీ మొదలుపెట్టే ముందు ఎస్ఏ ప్రతి పేపర్ను మాన్యువల్గా ఒకసారి చెక్ చేస్తారు. అంటే డిజిటల్ కంటే ముందే ఇంకో మాన్యువల్ చెక్ ఉందా? అవును. కూడికల్లో తప్పులు కానీ, ఏదైనా ప్రశ్నకు మార్కులు వేయడం మర్చిపోవడం కానీ జరిగితే ఎస్ఏ వెంటనే దాన్ని గుర్తించి ఏఈ లేదా CEకి తెలియజేస్తారు. వారా తప్పులు సరిదిద్దాకే పేపర్ ముందుకు వెళుతుంది. భలే ఉందే. జవాబు పత్రం పైన ఉండే పార్ట్ 1 అంటే విద్యార్థి వివరాలు, పార్ట్ 2 అంటే మార్కులు వేసే పట్టిక, అలాగే పార్ట్ 3 అంటే మొత్తం మార్కుల టోటల్ వంటి భాగాల్లో ఎక్కడా కొట్టివేతలు లేకుండా స్పష్టంగా ఉన్నాయా లేదా అనేది ఈ మాన్యువల్ చెక్ పాయింట్లోనే నిర్ధారిస్తారు. అంటే కాగితం మీద అంత పక్కాగా ఉన్న తర్వాతే డిజిటల్ మ్యాపింగ్కి వెళ్తుందన్నమాట. ఖచ్చితంగా. ఇక్కడ స్పెషల్ అసిస్టెంట్ పాత్ర మరింత కీలకంగా మారుతుంది. ఎస్ఏకిచ్చిన ట్యాబ్లో లీప్ యాప్ అనే ప్రత్యేకమైన అప్లికేషన్ ఉంటుంది కదా. అవును, లీప్ యాప్. భౌతికమైన ఒక కాగితాన్ని డిజిటల్ సిస్టంతో ముడిపెట్టే ఈ మ్యాపింగ్ ప్రక్రియ అసలెలా జరుగుతుందో మనం దశలవారీగా చూద్దాం. ముందుగా ఎస్ఏ తన లాగిన్తో యాప్లోకి ప్రవేశిస్తారు. అవును. యాప్లోకి వెళ్లగానే ఎస్ఏ ముందుగా యాడ్ కంట్రోల్ బండిల్ అనే బటన్పై క్లిక్ చేస్తారు. అప్పుడు ఆ కంట్రోల్ బండిల్ పైన ఉన్న బార్కోడ్ను ట్యాబ్ కెమెరాతో స్కాన్ చేస్తారు. ఆ బండిల్ సిస్టంలో రిజిస్టర్ అవ్వగానే ఆ బండిల్లో ఉన్న ప్రతి ఒక్క జవాబు పత్రం మీదున్న QR లేదా బార్కోడ్ను ఒక్కొక్కటిగా స్కాన్ చేస్తారు. అప్పుడే దానికి సంబంధించిన CE మరియు AEల 6 అంకెల నంబర్లను సిస్టంలో నమోదు చేసి సబ్మిట్ చేస్తారు. అంటే ఏ బండిల్లోని ఏ జవాబు పత్రాన్ని ఏ ఎగ్జామినర్ దిద్దారో సిస్టంకు ముందే చెప్పేస్తున్నారన్నమాట. సరిగ్గా అదే. ఈ మ్యాపింగ్ ప్రక్రియ 100% పూర్తయిన తర్వాత మాత్రమే ఆ బండిల్ అసలు మూల్యాంకనం కోసం వెళ్తుంది. ఓహో, దిద్దడానికి ముందే ఇదంతే జరిగిపోతుందా? అవును. అంటే ఏ పేపర్ ఎక్కడుంది, ఎవరి దగ్గరుంది అనేది అణువణువు సిస్టంకి పూర్తిగా తెలిసిపోతుంది. పేపర్ల ట్రేసింగ్లో ఇదొక విప్లవాత్మకమైన విధానం. ఇది నిజంగా అద్భుతమైన ప్రిపరేషన్. ఇప్పుడు మనం ఈ విశ్లేషణలో అత్యంత ప్రధానమైన కీలకమైన ఘట్టానికి చేరుకున్నాం. అదే మార్కుల నమోదు అనగా మార్క్స్ ఎంట్రీ. అవును, అసలైన ప్రాసెస్ ఇదే. మన సోర్స్ మెటీరియల్లో ఈ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్కి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఇది ఎంత కీలకమంటే దీనిమీద పనిచేసే స్పెషల్ అసిస్టెంట్లకు ముందస్తు శిక్షణ ఇవ్వాలని నిబంధనల్లో స్పష్టంగా రాసింది. అసలు ఈ యాప్లో మార్కులు ఎంటర్ చేయడానికి అంత ప్రత్యేకమైన శిక్షణ ఎందుకు అవసరం? ఇదంత సంక్లిష్టమైన పనా? ఇది సంక్లిష్టమైన పని కాదు, కానీ అత్యంత జాగ్రత్తగా చేయాల్సిన పని. సాధారణంగా మార్కులు సిస్టంలో ఎంటర్ చేయడం అనగానే ఏమనిపిస్తుంది? ఎగ్జామినరు పేపర్ మొత్తం దిద్దేస్తారు. ఫస్ట్ పేజీలో ఉన్న పార్ట్ 2 స్లిప్ మీద మార్కులేసి
టోటల్ చేస్తారు కదా. ఆ స్లిప్ చూసి టకటక యాప్లో నంబర్లు టైప్ చేసేస్తే ఒక 5 నిమిషాల్లో పనైపోతుంది అనుకుంటాం. కానీ అక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ట్విస్టా? అవును, నిబంధనల ప్రకారం ఆ విధంగా మార్కులు ఎంటర్ చేయడానికి వీలులేదు. అంటే ఫస్ట్ పేజీ చూసి మార్కులు ఎంటర్ చేయకూడదా? అస్సలు చేయకూడదు. మరి ఎలా చేస్తారు? యాప్లో మార్క్ ఎంట్రీ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఎస్సే ముందుగా ప్రతి ఆన్సర్ బుక్ బార్ కోడ్ను మళ్ళీ స్కాన్ చేయాలి. ఆ తర్వాత కేవలం మొదటి పేజీలో ఉన్న స్లిప్ చూసి కాకుండా ఆన్సర్ బుక్లోని ప్రతి పేజీ తిరగేస్తూ ఆ పేజీలో ఎగ్జామినర్ వేసిన మార్కులను విడివిడిగా యాప్లో నమోదు చేయాలి. ఒక్క నిమిషం, ప్రతి పేజీనా? అవును, 1వ పేజీలో 5 మార్కులు, 3వ పేజీలో 4 మార్కులు, ఇలా పేజీల వారీగా ఎంటర్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా ప్రతి పేజీని తిరగేసి స్కాన్ చేసి విడివిడిగా మార్కులు వెళ్లడమంటే ఎగ్జామినర్ల మీద మరియు ఎస్ఏల మీద విపరీతమైన భారం పడుతుంది కదా. హ్మ్, సమయం వృధా అవ్వదా? ఏ పేజీకి ఆ పేజీ ఎంటర్ చేయాల్సిన అవసరమేముంది? దీన్నే సిస్టమిక్ ఫ్రిక్షన్ అంటారు. సిస్టమిక్ ఫ్రిక్షన్ అంటే ఉద్దేశపూర్వకంగానే ఒక పనిని కొంచెం కష్టంగా డిజైన్ చేయటం. ఎందుకు ఒక ఉదాహరణ చెప్తాను వినండి. చెప్పండి. ఒకవేళ ఎగ్జామినర్ లోపల 3వ పేజీలో 4 మార్కులు వేసి ఆ మార్కును ఫస్ట్ పేజీలో ఉన్న స్లిప్లోకి కాపీ చేసేటప్పుడు పొరపాటున 3 మార్కులను రాశారనుకోండి. హ్యూమన్ ఎర్రర్ జరగొచ్చు. కరెక్ట్. ఇప్పుడు సిస్టంలో ఎంటర్ చేసే వ్యక్తి కేవలం ఫస్ట్ పేజీ మాత్రమే చూసి ఎంటర్ చేస్తే ఏమవుతుంది? ఆ విద్యార్థికి ఒక మార్కు శాశ్వతంగా అన్యాయం జరిగిపోతుంది. అవును, నిజమే. కానీ ఈ పేజీల వారీగా ఎంటర్ చేసే విధానం వల్ల ఎస్ఏ లోపల పేజీ చూసి 4 అని ఎంటర్ చేస్తారు. కాబట్టి ఆ తప్పు అక్కడే పట్టుబడిపోతుంది. ఇదే నిజంగా చాలా లోతైన ఆలోచన. వేగం కంటే ఖచ్చితత్వానికి పెద్దపీట వేయడమన్నమాట. అవును. సరే, పేజీల వారీగా మార్కులు ఎంటర్ చేసేశారు. ఆ తర్వాత టోటల్ క్యాల్క్యులేషన్ ఎలా జరుగుతుంది? ఇక్కడే టెక్నాలజీ తన మ్యాజిక్ చూపిస్తుంది. ఎస్ఏ ప్రతి పేజీలోని మార్కులను నమోదు చేయగానే ఆ లీప్ యాప్ వాటంతటవే మార్కులను కూడి ఆటోమేటిక్గా గ్రాండ్ టోటల్ను లెక్కిస్తుంది. ఓహో, యాప్ క్యాల్క్యులేట్ చేస్తుందా? అవును. ఇప్పుడు ఒకసారి ఊహించండి, యాప్ ఒక టోటల్ లెక్కించింది, అప్పటికే అసిస్టెంట్ ఎగ్జామినర్ పేపర్ మీద మాన్యువల్గా ఒక గ్రాండ్ టోటల్ వేశారు. ఈ దశలో సిస్టమ్ ఈ రెండింటినీ సరిపోల్చుకుంటుంది. దీన్నే డ్యూయల్ డిజిటల్ క్రాస్ చెక్ అంటారు. వావ్! అంటే యాప్ చూపించే టోటలు, ఎగ్జామినర్ వేసిన టోటల్, ఈ రెండూ ఖచ్చితంగా మ్యాచ్ అవ్వాలి. 100కి 100% మ్యాచ్ అవ్వాలి. ఒకవేళ ఈ రెండు టోటల్స్ మధ్య ఏమాత్రం చిన్న తేడా ఉన్నా, ఉదాహరణకు ఒకచోట 89 వచ్చి ఇంకోచోట 90 వస్తే, ఏ మాత్రం తేడా ఉన్నా సిస్టమ్ ముందుకు వెళ్ళనివ్వదు, ఎర్రర్ చూపిస్తుంది. అంటే అక్కడే ఆగిపోతుందా ప్రాసెస్? అవును. వెంటనే ఆ పేపర్ను మళ్లీ మొదటి నుంచి పరిశీలించాలనేది ఇక్కడ నిబంధన. ఎక్కడ కూడికలో తప్పు జరిగింది, ఏఈ తప్పు చేశారా, లేక యాప్లో డేటా ఎంట్రీలో తప్పు జరిగిందా అని మళ్లీ చెక్ చేస్తారు. భలేగా డిజైన్ చేశారు. దీనివల్ల లాభమేంటంటే కూడికల్లో జరిగే కాలిక్యులేషన్స్ ఎర్రర్స్ ఇక్కడ అక్షరాలా 0 అయిపోతాయి. ఒక విద్యార్థికి రావాల్సిన మార్కు ఒక్కటి కూడా ఎక్కడా మిస్ కాదు. రాత్రి పగలు కష్టపడి చదివి పరీక్షలు రాసే విద్యార్థులకు, ఆందోళన పడే తల్లిదండ్రులకు ఈ విషయం ఒక గొప్ప భరోసా అని చెప్పొచ్చు. ఎవరో దిద్దేటప్పుడు టోటల్ తప్పు వేస్తే ఫలితం ఏమైపోతోందో అనే భయానికి ఈ మల్టీస్టెప్ డిజిటల్ వెరిఫికేషన్ ద్వారా పూర్తిగా చెక్ పెట్టారు. ఖచ్చితంగా. సరే, ఇప్పుడు మార్కులన్నీ పేజీల వారీగా ఎంటర్ చేసేశారు. యాప్ ఆటోమేటిక్ టోటల్ మరియు ఎగ్జామినర్ వేసిన మాన్యువల్ టోటల్ పక్కాగా మ్యాచ్ అయ్యాయి. ఆ తర్వాత ఫైనల్ కన్ఫర్మేషన్ ఎలా ఉంటుంది, దానికి సంబంధించిన భద్రతా ప్రమాణాలు ఎలా ఉన్నాయో చూద్దాం. టోటల్ మ్యాచ్ అయిన తర్వాత నేరుగా సబ్మిట్ అయిపోదు. మరి మార్కులన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఒక రక్షణ కవచం లాంటి ప్రివ్యూ ఆప్షన్ ఉంటుంది. ఎస్ఏలు ప్రివ్యూ బటన్ క్లిక్ చేసి తాము యాప్లో ఎంటర్ చేసిన డేటా అంతా ఒకసారి స్క్రీన్ మీద సరిచూసుకోవాలి. అంటే డబుల్ చెక్ చేసుకోవడానికి. అవును. ఎక్కడైనా 9 బదులు 0 పడిందా, పేజీ మార్కులు సరిగ్గానే ఉన్నాయా అని ఆఖరిసారిగా ఇక్కడే చెక్ చేసుకోవాలి. ఏమైనా చిన్న తప్పులుంటే వెంటనే క్యాన్సిల్ చేసి ఎడిట్ చేసుకునే అవకాశం ఈ ఒక్క దశలో మాత్రమే ఉంటుంది. ఇక్కడే ఏకాగ్రత చాలా ముఖ్యం. ఎందుకంటే ఆ ప్రివ్యూ చూసుకుని అంతా పర్ఫెక్ట్ అని నిర్ధారించుకున్న తర్వాత ప్రొసీడ్ మరియు సబ్మిట్ అని క్లిక్ చేయాలి. అవును. ఈ ఫైనల్ సబ్మిట్ బటన్ ప్రెస్ చేయడాన్ని ఒక రకంగా ద పాయింట్ ఆఫ్ నో రిటర్న్ అని చెప్పొచ్చు కదా. సబ్మిట్ కొట్టాక ఒకవేళ తప్పు దొర్లిందని తెలిస్తే దాన్ని ఎడిట్ చెయ్యొచ్చా? అస్సలు కుదరదు. 100% కుదరదు. ఒక్కసారి డేటా కన్ఫర్మ్ చేసి సబ్మిట్ బటన్ నొక్కారంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మార్పులు చెయ్యలేరు. అసలు ఛాన్స్ లేదా? లేదు. యాప్ ఆ డేటాను వెంటనే సర్వర్కు పంపి లాక్ చేసేస్తుంది. ఇదొక అత్యంత దృఢమైన సెక్యూరిటీ ఫీచర్.
ఎందుకంటే ఒకసారి మార్కులు ఫైనలైజ్ సర్వర్కు వెళ్ళిపోయిన తర్వాత ఎవరైనా బ్యాక్డోర్లో వాటిని మారుస్తారేమో అన్న అనుమానాలకు అవకతవకలకు ఏమాత్రం తావు ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే ఎడిట్ ఆప్షన్ను శాశ్వతంగా బ్లాక్ చేశారు. సూపర్ అసలు. ఫైనల్ సబ్మిషన్ అయిపోయిన తర్వాత ట్యాబ్లో పని ముగిశాక ఫిజికల్గా చేయాల్సిన ముగింపు ఫార్మాలిటీస్ కూడా కొన్ని ఉన్నట్లు గమనించవచ్చు. అవును, ఉన్నాయి. యాప్లో మార్కులు కన్ఫర్మ్ అయ్యాక ఆన్సర్ బుక్కి సంబంధించిన మొదటి పేజీలో ఉన్న పార్ట్ 2 స్లిప్ మీద 3 సంతకాలు చేయాలి. ఏఈ, ఎస్ఏ మరియు సిఈ. ఈ 3 సంతకాలు తప్పనిసరి. కరెక్ట్. ఆ సంతకాలు ఉన్న పార్ట్ 2 స్లిప్ను మళ్లీ ట్యాబ్తో స్కాన్ చేసి సిస్టంలోకి అప్లోడ్ చేస్తారు. అవును, ఈ సంతకాలతో కూడిన స్లిప్ని స్కాన్ చేయడం వెనుక ఒక బలమైన కారణముంది. ఏంటది? రేపు భవిష్యత్తులో ఆ విద్యార్థి రీవాల్యుయేషన్ కోరినా లేదా మరేదైనా ఎంక్వైరీ వచ్చినా ఆ పేపర్ను ఏ 3 హ్యాండిల్ చేశారో వారు ఆ మార్కులను ధృవీకరించారా లేదా అనే బాధ్యత స్పష్టంగా రికార్డయి ఉంటుంది. ఓహో, అకౌంటబిలిటీ కోసమన్నమాట. అవును, ఈ ముగింపు దశలో డాష్బోర్డ్ పాత్ర మళ్లీ తెరపైకి వస్తుంది. ప్రతి బండిల్ వాల్యుయేషన్ పూర్తయిన తర్వాత ముందే చెప్పుకున్న ఆ కంట్రోల్ బండిల్ స్లిప్ను పూర్తిగా నింపాలి. ఆ తర్వాత రోజువారీ ప్రగతిని సమీక్షించడం ఉంటుంది కదా? అవును, ఆ రోజుకి కేటాయించిన అన్ని బండిల్స్ పూర్తయ్యాయా లేదా అని డీసీఓ మరియు ఏసీఓలు తమ డాష్బోర్డ్లో చెక్ చేసుకుంటారు. అంతా సవ్యంగా పూర్తయిన తర్వాత క్యాంప్ ముగిసే సమయానికి సిబ్బంది తప్పనిసరిగా లీప్యాప్ సిస్టమ్ నుంచి లాగౌట్ అవ్వాలి. లాగౌట్ అవ్వడం కూడా రూలేనా? అవును, సిస్టంలోకి లాగిన్ అవ్వడం ఎంత పకడ్బందీగా ఉందో సెక్యూరిటీ కోసం లాగౌట్ అవ్వడం కూడా అంతే ముఖ్యమైన నిబంధనగా పొందుపరిచారు. బ్యూటిఫుల్.